సముద్రానికే చెలియకట్ట కట్టాలనుకున్నటువంటి కాన్సెప్టే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించి. ఇప్పుడు ఆమెకి హైకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం కాదు, ఘాటుగానే స్పందించింది. ఇసుక కింద ఉన్న 588 మీటర్ల పొడవు 6 అడుగుల లోతున్న పునాదిని అధికారులు తొలగించలేదన్నటువంటి విషయాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని దాచిపెట్టడం మీద ఆగ్రహం వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద. అదే సందర్భంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించమని హితవు చెప్పింది. పునాదితో సహా గోడ మొత్తాన్ని పెకిలించేయమని ఆదేశించింది. అక్కడ గోడ నిర్మాణం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసేందుకు కమిటీ వేయమని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. గోడ కూల్చివేతకైన ఖర్చుతో పాటు ఆ నిర్మాణం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి కంపెనీ నుంచి రాబట్టాలని జీవీఎంసీ కమిషనర్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చెమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఆర్డర్లు వేసింది. భీమిలి బీచ్ దగ్గర సముద్రానికి అతి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మూర్తి యాదవ్ అప్పట్లో వేసినటువంటి పిల్ నేపథ్యంలో ఈ ఇష్యూ జరిగింది. అలాగే భీమునిపట్నం సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా 4 రెస్టారెంట్లు, బార్లు నిర్వహిస్తున్నారని పిటిషనర్ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నోకరాజు ఆరోపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జీవీఎంసీ కమిషనర్ విశాఖ కలెక్టర్లతో కూడిన కమిటీని కూడా ధర్మాసనం ఆదేశించింది. సర్వే సమయంలో రెప్టో బార్ల యజమానుల వివరణ కూడా తీసుకోవాలని స్పష్టం చేసింది. అధికారులు తాజాగా కూల్చివేసిన ప్రహరీ నిర్మాణానికి 280 మీటర్ల దూరంలోనే రెస్టో బార్లు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణ నాటి క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక ఇవ్వమని కమిటీని ఆదేశించింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.